సినిమా వాళ్ళు షాక్ ఇచ్చారు. ఏదో సరదాగా ఆడతారనుకుంటే అంతర్జాతీయ స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తామేదో క్రికెట్ కోసమే పుట్టామన్నట్టు ఆడారు. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్, హర్భజన్ సింగ్ బౌలింగ్ని గుర్తుకు తెచ్చారు. మొత్తం మీద పక్కా ప్లానింగ్తో ప్రత్యర్థులను చిత్తు చేయడంలో వేసిన ఎత్తులు చూస్తే ప్రొఫెషనల్ క్రికెటర్లు వీరి ముందు ఎందుకు పనికిరారేమో అనిపించారు. హైదరాబాద్ లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ ఐపీఎల్ నేమ్ మరపించింది. బీసీసీఐ గనుక ఇక్కడ టాలెంట్ హంట్ పెట్టుంటే కనీసం 60 మందిని ఎంపిక చేసుకుని ఉండేది. ఆ రేంజ్ లో మన సినిమా వాళ్ళు ఇరగదీశారు. నందమూరి నటవారసులు జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, ఆదర్శ్, అజయ్, యువ సమ్రాట్ వారసుడు అఖిల్ ఇలా కుర్రాళ్లంతా పోటాపోటీగా ఆడారు. దీంతో సరదాగా నడుస్తుందనుకున్న స్టార్ క్రికెట్ కాస్త సీరియస్ గా సాగింది. దేశం తరపున ఆడుతున్న వాళ్ళ ప్రతి మ్యాచ్ కు ప్రతి బంత్ కి ఉత్కంఠత రేకెత్తించారు. స్టార్ క్రికెట్ ప్రారంభానికి ముందు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఎవరికి వారే తమదైన స్టైల్లో మేమే గెలుస్తామంటూ ప్రకటించారు. చిరంజీవి హ్యాట్రిక్ కొడతామంటే బాలకృష్ణ తొడగొట్టి మరీ మేమే విజేతలమన్నాడు. విక్టరీ వెంకటేష్ అయితే గ్రౌండ్లో చూసుకుందాం రమ్మన్నాడు. చివరికి ముగ్గురు రేంజ్లో ప్రకటనలు చేయని నాగార్జున కింగ్ గా నిలిచాడు. కొడుకు అఖిల్ విజృంభణతో ట్రోఫీ ఎగరేసుకుపోయాడు. ఇప్పుడు మేయర్ ప్రతి ఒక్క టీంకి చెప్తున్నాను, జాగ్రత్తగా ప్యాడ్లు వేసుకోండి, దెబ్బలు తగులుతాయి. మెయిన్ గా అబ్డామినల్ గార్డ్ వేసుకోండి. డెఫినెట్ గా నాగ్ కింగ్స్ ఇస్ గోయింగ్ టు విన్. బీ కేర్ఫుల్. గెలుపు చాలా గ్యారెంటీగా చెప్తున్నాడు. చీటాస్ చీటాస్ గెలుపు మాది. మొత్తం అసలు జంతువుల్లో కల్లా రారాజు ఎవరు? సింహం. లయన్స్. లయన్స్ గెలుస్తుంది. పంచా విసురుతుంది. తప్పకుండా గెలుస్తుంది లయన్స్. సౌండ్ ఇక్కడ వద్దు, స్టేజ్ మీద వద్దు, గ్రౌండ్ మీద సౌండ్. వెంకీ వారియర్స్ అందరిని వచ్చి చితకేస్తారు. రెడీ బాయ్స్. స్టార్ క్రికెట్ కోసం షూటింగ్ లాపేసి మరీ చేసిన ప్రాక్టీస్ బాగా పనికొచ్చింది. తొలి మ్యాచ్ లో వెంకీ వారియర్స్ పై బాలయ్య లయన్స్ ఆటగాడిగా జూనియర్ ఎన్టీఆర్ బ్యాటింగ్ లో ఇరగదీశాడు. 2 4లతో 23 పరుగులు చేసి బాబాయిని ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే కుర్రాళ్లతో కూడిన వెంకీ వారియర్స్ అంతకన్నా బాగా ఆడి బాలయ్య లయన్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాగ్ కింగ్స్, చిరు చీటాస్ జట్ల మధ్య జరిగిన సెకండ్ మ్యాచ్ లో సిసింద్రి చిచ్చరపెడుగులో చెలరేగాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ ఇరగదీశాడు. తారకరత్నతో కలిసి ఓపెనింగ్ దిగి శుభారంభాన్నిచ్చాడు. రాజీవ్ కనకాల, కయ్యూం, విష్ణు కూడా తలో చేయి వేయడంతో నాగ్ కింగ్స్ 159 పరుగుల భారీ స్కోర్ చేసింది. టార్గెట్ పెద్దదిగా ఉండడంతో సగం బిక్కచచ్చిన చిరు చీటాల్ని మన సిసింద్రి బౌలింగ్ తో కూడా చావు దెబ్బతీశాడు. 4 ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. వాళ్ళకి మంచి స్టార్ట్ లభించింది. ఈసారి ఒక షార్ట్ డెలివరీ, దాన్ని ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. చూడాలి బౌండరీకి వెళ్తుందా. ఎస్, మరొక బౌండరీ. మిమిక్రీ ఆర్టిస్ట్ బైర్ రవి గారి మాటలు ఉంది. ఈ లోపల చక్కటి బౌండరీ. జట్టు స్కోరు 4.1 ఓవర్ తర్వాత మరొకసారి స్ట్రైట్ బౌండరీ. నాగ్ కింగ్స్, వెంకీ వారియర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్లో సింహ సక్సెస్ తో ఊపు మీదున్న బాలకృష్ణ బౌలింగ్ లో ఇరగదీశాడు. లెగ్ స్పిన్ తో ఏకంగా 2 వికెట్లు పడగొట్టి మీసం మెలేశాడు. చక్కటి షాట్ అండ్ అగైన్ అవుట్. బాలయ్యకు వికెట్ లభించింది. తరుణ్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. బాలయ్య ఈ ఓవర్లో 3 బౌండరీలు. క్రికెటర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇటీవలే సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆదర్శ్ బ్యాటింగ్ లో రాణించాడు. అండర్ 19 కాడిన ఆదర్శ్ మరో చరిత్ర రీమేక్ లో విలన్ గా నటించాడు. వెంకీ వారియర్స్ తరపున 7 4లు 1 సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు నాగార్జున వారసుడిగా నాగ చైతన్య సినిమాల్లో సక్సెస్ అయితే మరో వారసుడు అఖిల్ క్రికెట్ లో రాణించాడు. ఆస్ట్రేలియాలో స్పెషల్ కోచింగ్ తీసుకుంటూ క్రికెట్ పై సీరియస్ గా దృష్టి పెట్టిన అఖిల్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసి తండ్రి జట్టును గెలిపించాడు. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లో సొంతం చేసుకున్నాడు. సార్ ముందుకు వచ్చి బంతిని గాల్లోకి లేపాడు ఆదర్శ్. నుంచి జరుగుతున్న ఈ పోటీలో ప్రస్తుతం ఫైనల్ పోటీ మనం చూస్తున్నాం. మళ్ళీ బంతి గాల్లో ఉంది, అక్కడ అవుట్ అవకాశం ఉంది, కానీ అక్కడ ఫీల్డ్ అవుట్ లేకపోవడంతో బాలయ్య బౌలింగ్ చేస్తున్నారు ప్రస్తుతం. మరొకసారి సిమిలర్ షాట్, అయితే ఈసారి మరొకసారి బౌండరీ లైన్ మీద, కాబట్టి మేము కూడా ఎరగదీసి మొత్తం మీద స్టార్ క్రికెట్ లో తమ వ్యక్తిగత నైపుణ్యంతో అభిమానుల్ని అలరించిన వాళ్ళలో నటవారసులు కూడా ఉన్నారు. వారిలో మగధీర హిట్ తో అగ్రస్థానానికి చేరిన రామ్ చరణ్ తేజ మొత్తం 3 క్యాచ్లు పట్టాడు. మొదటి వికెట్ కోల్పోయింది కింగ్స్ 11. జోర్దార్ స్టార్ట్ తర్వాత దాన్ని క్యాచ్ పట్టుకుంది కూడా మగధీర. వేదం సినిమా రాక్ స్టార్ మంచు మనోజ్ కుమార్ అయితే ఫీల్డింగ్ లో ఇరగదీశాడు. నందమూరి నటవారసులు తారకరత్న బౌండరీల వర్షం కురిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ కూడా తనేం తక్కువ తినలేదనిపించాడు. 3 పరుగులు చేరుకుంది 1 వికెట్ నష్టానికి. సో సింహ గర్జన ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలో తెలుగు సినీ పరిశ్రమ సందడి చేసింది. నటీనటులు ఒక రోజంతా ఆటపాటాలతో అభిమానుల్ని ఉర్రూతలోగించారు. హీరో హీరోయిన్లంతా ఒకే వేదిక మీద కనిపించి కనువిందు చేశారు. ఇండియా జింబాబ్వే క్రికెట్ మ్యాచ్, సాకర్ వరల్డ్ కప్, ఆదివారం స్పెషల్గా వేసే సినిమాలు ఇవేమీ వారు నాకట్టుకోలేకపోయాయి. ఎక్కడ చూసినా ఎవరిని కదిపినా స్టార్ క్రికెటే. ఒకేసారి 10-15 సినిమాలు చూస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్ స్టార్ క్రికెట్ చూసే వాళ్ళకు కూడా ఇలాగే అనిపించింది. అసలే 2020 క్రికెట్, పైగా ఆడేది తమ అభిమాన హీరోలు, వారికి సపోర్టుగా హీరోయిన్లు, మత్తెక్కించే నృత్యాలు, ఇలా అంతులేని వినోదంతో సాగిన స్టార్ క్రికెట్ వర్షంలో అభిమానులు తడిసి ముద్దయ్యారు. టికెట్లు కొనుక్కోగలిగి స్టేడియానికి వెళ్లిన అదృష్టవంతులు వేల మంది అయితే రోజంతా టీవీలకు అతుక్కుపోయి సినీ వినోదాన్ని ఆశాంతం ఆస్వాదించిన వాళ్ళు లక్షల్లోనే. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ స్టార్ క్రికెట్ ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తే ముగింపు కార్యక్రమంలో రోసయ్య, ఆయన మంత్రులు పాల్గొని బహుమతులు అందజేశారు. స్పాన్సర్లు, గేట్ రెవెన్యూ ద్వారా ఈ స్టార్ క్రికెట్ కు ₹1 కోటి వసూలయ్యాయి. వీటిలోంచి కొంత మొత్తాన్ని నగర పోలీస్ సంక్షేమ నిధికి ఇవ్వబోతున్నారు. చేనేత కార్మికుల సహాయార్థం సినీ కళాకారుల సంఘానికి మరికొంత మొత్తం ఇస్తారు. మా అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మిగిలిన మొత్తం కేటాయిస్తారు. అలాగే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రామిస్ చేశాం, పోలీస్ సంక్షేమ నిధి కోసం పోలీస్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఒక మ్యాచ్ ఆర్గనైజ్ చేయడానికి మేము ఒప్పుకున్నాం. అది ఆర్గనైజ్ చేసినప్పుడు ముందు దాని మీద వచ్చిన ఫండ్స్ అన్ని కూడా వాళ్ళకే ఉంటుంది. టాలీవుడ్ స్టార్ క్రికెట్ ను ప్రత్యక్షంగా చూద్దామని టికెట్లు కొన్న అభిమానుల్లో కొందరికి అన్యాయం జరిగింది. తమ అభిమాన హీరో హీరోయిన్లను ప్రత్యక్షంగా చూడాలన్న ఆశతో స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ ను పోలీసులు లాఠీలతో చావుబాదారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తమ కోరిక నెరవేరకుండానే తిరుగుటప్ప కట్టాల్సి వచ్చింది. పొద్దున్న నుంచి బయట ఉన్నాం, నోపటే ₹200 టికెట్ తీసుకున్న పోనీ ఇస్తలేరు. ఇక్కడేమో పోనీ అక్కడైనా నోపటైనా చూడలేదు, బయటైనా చూద్దామంటే గేట్ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు. అసలు ఏందన్న హీరోల అభిమానం, హీరోల గురించి ఇంత దూరం వస్తాం, వాళ్ళు కూడా అసలు ఇంత దూరం వచ్చినాక కూడా దగ్గరికి వెళ్తారు, తోచేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారన్న? వెనక నుంచి వచ్చినాండి గుంటూరు జిల్లా, 1000 ఖర్చు పెట్టుకొచ్చింది. దేనికి మేము అందరం బయట టికెట్లు పెట్టుకొని వచ్చినాం, అయినా చూడనిస్తలేరు. మమ్మల్ని